డబ్బున్న వాళ్ళ పిల్లలతో, అవకాశాలు ఉన్న వాళ్ళ పిల్లలతో పోటీ పడగలుగుతారు. ఉన్నత విద్యకి ఏ స్థాయి వరకైనా సరే, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంత ఖరీదైన చదువైనా సరే, తెలివితేటలుండి, అర్హత ఉండి, చదువుకోవాలన్న కోరిక ఉంటే, నాకు డబ్బు లేకపోబట్టి, పేద కుటుంబంలో పుట్టబట్టి, నాకు చదువుకునే అవకాశం లేకపోయింది అన్న బాధ ఏ బిడ్డకే లేకుండా చేయడం లోక్సత్తా పార్టీ ప్రథమ కర్తవ్యం. విద్య ద్వారా వాళ్లలో శక్తి సామర్థ్యాలను పెంచి, నైపుణ్యాన్నిచ్చి, సంపద సృష్టించే శక్తినిచ్చి, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే తలెత్తుకుని దర్జాగా, ధీమాగా బతకగలను అన్న నమ్మకాన్ని కలిగించడమే పేదరికాన్ని తొలగించడానికి ఏకైక మార్గం. అందుకోసం జిల్లా ప్రభుత్వాల ద్వారా లోక్సత్తా 100కి 100 పాళ్ళు పోరాటం చేస్తుంది, ఆ ఫలితాన్ని సాధిస్తుంది. ఏ కుటుంబానికైనా ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఈవేళ వైద్య రంగంలో అద్భుతమైన విప్లవం వచ్చింది. గత 50 ఏళ్లలో ఎన్నో జబ్బుల్ని పూర్తిగా నివారించగలుగుతున్నాం. జబ్బు వస్తే చికిత్స చేసి పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. కానీ మన దేశంలో సామాన్యులకి ఈనాటికి కూడా చిన్న జబ్బు వచ్చినా, పెద్ద జబ్బు వచ్చినా కూడా ప్రాణాంతకం అవుతున్నది. ఎన్నో నివారించదగ్గ జబ్బులు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, మరెన్నో ఇతర జబ్బులు కావచ్చు. లక్షలాది మంది జబ్బులకు గురవుతున్నారు. ఈ రోజుల్లో పూర్తిగా నయమయ్యే జబ్బులకు కూడా గురై వేలాది మంది చనిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్రమాణాల ఆరోగ్యం అందించడం అనేది ప్రభుత్వం కర్తవ్యంగా పెట్టుకోవాలి. జిల్లా ప్రభుత్వాల రూపకల్పనలో అందరికీ ఆరోగ్యాన్ని 100కి 100 పాళ్ళు అందించడం కీలకమైన లక్ష్యంగా లోక్సత్తా పార్టీ ప్రజల ముందు పెడుతున్నది. ఈవేళ ఆరోగ్యశ్రీ పేరుతో కేవలం కొంతమందికి, కొన్ని జబ్బులకి, కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఖరీదైన వైద్యం తక్కువ ఫలితాలతో అందిస్తున్నారు. డబ్బు ఖర్చైనా ప్రజలకు మాత్రం ఉపయోగం లేకుండా పోతున్నది. రోజుకి 50,000 మందికి మన రాష్ట్రంలో డాక్టర్ అవసరం ఉంటే ఏదో ఒక రూపంలో ఆరోగ్యశ్రీ పేరుతో కేవలం రోజుకి 150 లేక 200 మందికి ఆపరేషన్లు చేయించి అదే ఆరోగ్యం అని చెప్పి అంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క జబ్బుకి, మలేరియా దగ్గర నుంచి టైఫాయిడ్ దాకా, ప్రసూతి వైద్యం దగ్గర నుంచి గుండె జబ్బు దాకా, ఏ జబ్బు అయినా సరే, క్యాన్సర్ దగ్గర నుంచి ఇంకా ఎన్నో రకాలైన ఇతర వ్యాధుల దాకా, ఏ కుటుంబం అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి అనే తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశాన్ని జిల్లా ప్రభుత్వం ద్వారా లోక్సత్తా పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది. నచ్చిన డాక్టర్ దగ్గరికి, నచ్చిన ఆసుపత్రికి వెళ్ళొచ్చు. అక్కడ వైద్యం అందుతుంది. అందిన సేవలకి వచ్చిన పేషెంట్లను బట్టి ప్రభుత్వం, ఆ ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ ఆ ఆసుపత్రులకు డబ్బులు చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇక మామూలుగా జీతాలు ఉండవు. పని చేస్తే, ప్రజలకు నమ్మకం ఉంటే, ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. రోగులు రాకపోతే, ప్రజలకు నమ్మకం లేకపోతే ఆదాయం ఉండదు, వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. అంటే ప్రైవేటు, గవర్నమెంటు తేడా లేకుండా అన్ని జబ్బులకి ప్రధానమంత్రి కొడుకైనా, కూలీ కుటుంబంలో కూతురైనా అందరికీ సమానమైన ఆరోగ్యాన్ని జేబులోంచి ₹1 కూడా ఖర్చు కాకుండా ఉచితంగా అందించడం పూర్తిగా సాధ్యం. అందుకోసం లోక్సత్తా పార్టీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమ్మేళనంతో వినూత్నమైన పథకాన్ని ప్రజల ముందు పెట్టింది. దాన్ని జిల్లా ప్రభుత్వాల ద్వారా లోక్సత్తా అమలు చేస్తుంది. మన దేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న వ్యవసాయం మాత్రం ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయింది. 100కి 60 మంది ఆధారపడే వ్యవసాయ రంగంలో చాలీచాలని ఆదాయాలతో గ్రామీణ భారతం అంతా కూడా గందరగోళంలో పడిపోయింది. సాంప్రదాయ పార్టీలు, ప్రభుత్వాలు అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే చుట్టం చూపుగా వచ్చి డబ్బులు ఇవ్వడం తప్ప రైతుల కష్టాలు నివారించలేకపోతున్నారు. 71,000 కోట్ల రూపాయల దేశంలో రుణాల మాఫీ పేరుతో ప్రకటించిన వ్యవసాయానికి, రైతులకి ఒరిగిందేమీ లేదు. కేవలం 100కి 30 మందికి మాత్రమే రుణాలు అందుతుంటే, వారిలో 5గురు ఎగ్గొడితే, ఎగ్గొట్టిన వాళ్ళకి రుణాలు మాఫీ చేసి వ్యవసాయం మొత్తాన్ని బాగు చేశామని చెప్పి అనుకోవటం ఆత్మవంచన అవుతుంది. అందుకే లోక్సత్తా పార్టీ వ్యవసాయాన్ని సమూలంగా మార్చడం కోసం, గ్రామీణ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని 5 ఏళ్లలో రెట్టింపు చేయడం కోసం ఓ కీలకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నది. మొట్టమొదటిది, ప్రతి గ్రామానికి, ప్రతి 3,000 ఎకరాలకి కంప్యూటర్ సౌకర్యంతో ఒక అగ్రి క్లినిక్,
అంటే జబ్బు చేస్తే ఏ రకంగా అయితే మనం ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తామో అదే రకంగా వ్యవసాయంలో అవసరాల కోసం చెప్పని ఆ గ్రామంలోనే ఆ 3,000 ఎకరాలకి ఈ క్లినిక్ వెళ్ళొచ్చు. కంప్యూటర్ సౌకర్యం ఉంటుంది. రైతుకి ఆ మండలంలో, ఆ జిల్లాలో, రాష్ట్రం మొత్తంలో ఏ రైతులు ఏ పంటలు వేశారు, ఎన్ని ఎకరాల్లో ఎలాంటి పంట వేస్తున్నారు, కాబట్టి ఈ పంట గిరాకీ ఉంటుందా లేదా అని నిర్ణయించుకుని పంట వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిలాగా గుడ్డిగా రేపొద్దున ఫలితం అవుతుందో తెలియకుండా దేవుణ్ణి నమ్మి పంటలు వేయడం కాకుండా మనకి ఏది లాభసాటిగా ఉంటుందో ఆలోచించి పంటలు వేసే అవకాశం వస్తుంది. ఆ పైన 24 గంటల్లో సాంకేతిక సహాయం. ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా కూడా ఆ కంప్యూటర్ కేంద్రంలోకి వెళ్ళి ఆ వివరం చెప్తే రేపు అదే సమయంలోగా ఆ పంటకి ఏం చేయాలి దిగుబడి పెరిగేట్టుగా అన్నటువంటి సమాచారాన్ని ప్రతి రైతుకు అందించే ఏర్పాటు ఉంటుంది. దాంతోపాటు 100కి 100 పాళ్ళు ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ రైతులందరికీ ఈ అగ్రి క్లినిక్ ద్వారానే అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఉమ్మడిగా కంప్యూటర్ ద్వారా ఎప్పుడైతే కొంటామో నాసిరకము కల్తీలు లేకుండా, ధరలో అన్యాయం జరగకుండా, సరఫరాలో మోసం లేకుండా ఆ ఊళ్ళోనే అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇటీవలనే ఎరువుల కొరత వల్ల అందరికీ సరిగ్గా సరఫరా చేయకపోవటం వల్ల ఎంతమంది రైతులు ఎంత బాధపడ్డారో, వేలాది మంది క్యూల్లో ఎన్ని గంటల నుంచి ఉన్నారో మనం అంతా చూసాం. ఇక ఆ పరిస్థితి ఉండడానికి వీల్లేదు. ప్రతి రైతు భూమిని భూసార పరీక్ష చేసి ఎలాంటి ఎరువులు వేయాలో అర్థమయ్యేట్టుగా రైతుకు వివరించడం, సరైన ఎరువులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక పంట పండాక ముఖ్యంగా కుళ్ళిపోయే పంటలు, పళ్ళు, కూరగాయలు అన్నట్టయితే 4 గంపలు ఎక్కువైతే మార్కెట్లో రేటు పడిపోతున్నది. ఎక్కడ రేటు వస్తుందో తెలియక దళారుల చేతుల్లో మోసపోతున్నారు. అట్లా కాకుండా రిటైల్ చైన్లతో ఈ గ్రామంలో అగ్రి క్లినిక్కి సంధానం చేసి రైతులంతా ఉమ్మడిగా తమ ఉత్పత్తిని ఈ దళారుల అవసరం లేకుండా ఆ బయట రిటైల్ చైన్లు అమ్ముకునే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల మార్కెట్లో 100 రూపాయలకి అక్కడ అమ్మినట్టయితే రైతుకు 75-80 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవేళ పళ్ళు కానీ కూరగాయలు కానీ మార్కెట్లో 100 రూపాయలు అయితే రైతుకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే చాలా గొప్ప విషయం. ఈ విధంగా అగ్రి క్లినిక్ల ద్వారా వ్యవసాయాన్ని సమూలంగా విప్లవాత్మకంగా మార్చడం జరుగుతుంది. ఇక రెండోది లోక్సత్తా ప్రభుత్వం చేయబోయేది ప్రతి రైతుకి విధిగా రుణ సౌకర్యం కల్పించటం. పొలం ఉంది లేదా కౌలుకు తీసుకున్నారు, పంట వేస్తున్నారు, పంట పండిస్తున్నారు. అలాంటి రైతులకు కూడా ఆ పొలాన్ని, ఆ పంటని సెక్యూరిటీగా చూపెట్టి రుణం అందించకపోతే ప్రభుత్వాలు వ్యర్థం. అంచే దానికోసం ప్రత్యేకంగా మూలనిధిని ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఉన్న ప్రతి రైతుకి, పశుపోషణలో ఉన్న ప్రతి రైతుకి, చేపల ఉత్పత్తి కావచ్చు, ఇతర రకాలైనటువంటి ఉత్పత్తులు కావచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా రుణ సదుపాయాన్ని 100 పాళ్ళు కల్పించటం, హక్కుగా చేయటం. వారికున్న పొలాన్ని బట్టి, వారి ఉత్పత్తిని బట్టి, వేసే పంటని బట్టి ఎంత రుణం కావాలో నిర్ణయించి ఆ మేరకు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు హక్కుగా ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇక అరకొర వ్యవసాయం అక్కర్లేదు, అధిక వడ్డీలకి అప్పులు తేనక్కర్లేదు, రుణగ్రస్తులు కానక్కర్లేదు. మూడోది, ప్రతి మార్కెట్ యార్డ్ని సమూలంగా సంస్కరించి రైతుల చేతుల్లోనే మార్కెట్ యార్డ్ని పెట్టి మనం వేసిన పంటలకి దిగుబడి వచ్చినా కూడా రేటు రాకపోయినట్టయితే నిల్వ ఉంచే సౌకర్యం, నిల్వ ఉన్న కాలంలో ప్లెడ్జ్ లోన్ల ఏర్పాట్లు. అయిన కాడికి తగనమ్ముకోవాల్సిన అవసరం లేకుండా రైతు కొంతకాలం ఆ పండించిన పంటని దాచుకోగలడు, ధర వచ్చాక అమ్ముకోగలడు. అదే కుళ్ళిపోయే పంటలైనట్టయితే ప్రతి మార్కెట్ యార్డులో వ్యవసాయ పరిశ్రమలను పెట్టి అక్కడ కనీసం కిలోకి 5 రూపాయలు వచ్చే ఏర్పాటు చేసి, మార్కెట్లో 5 రూపాయల కంటే రేట్ ఎక్కువ ఉంటే బయట అమ్ముకోండి, 5 కంటే తక్కువ పలుకుతుంటే ఇదిగో ఇక్కడ 5 రూపాయలకి అమ్ముకోండి. మీకు మంచి లాభసాటిగా పంటకి ఆదాయం వస్తుంది. ఆ కొన్నటువంటి ముడి సరుకుతో ఇతర ఉత్పత్తులను తయారు చేసి రాష్ట్రం అంతా ఒకే బ్రాండ్ కింద మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. రైతుల పిల్లలకే శిక్షణనిచ్చి అక్కడ ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రంలో గనక ఆ బ్రాండ్లో మార్కెట్ చేసినప్పుడు నష్టం ఏమన్నా వస్తే ఆ నష్టాన్ని రైతులే వందలాది కోట్ల రూపాయలు ఈవేళ సెస్ కడుతున్నారు, మార్కెట్ సెస్ కడుతున్నారు. ఈ డబ్బంతా కూడా ఖజానా కైంకర్యం అవుతోంది, లేకపోతే మార్కెట్ యార్డుల్లో ఉన్న వాళ్ళు దోచుకుంటున్నారు. అలా కాకుండా ఆ డబ్బుతో
ధర బాగా పలికి ఏర్పాటు చేయటం, చేసిన ఉత్పత్తికి అదనపు విలువను చేకూర్చటం, వ్యవసాయాన్ని పరిశ్రమని సంధానించటం, రైతుల పిల్లలకి ఉపాధి కల్పించటం, గ్రామాలని కాలక్రమేణా పట్టణాలుగా మార్చటం. ఈ మొత్తానికి వ్యవసాయ రంగంలో లోక్సత్తా పార్టీ చేపట్టబోయేటువంటి మార్పులు కేంద్ర బిందువులు అవుతాయి. కోట్లాది మంది భారతీయులకి పుట్టుకతో వచ్చిన వివక్ష వల్ల, కేవలం పుట్టిన కులం కుటుంబం వల్ల ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈ కులం అనే రాక్షసి వల్ల ఎందరో బతుకు బండబారిపోతున్నది. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఏదో రకంగా కులాల మధ్య విభేదాలను సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే లోక్సత్తా పార్టీ ఒక తరం కాలంలో కులాన్ని నిర్మూలించడం కోసం పూర్తిగా కంకణం కట్టుకున్నది. ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా సరే ఎదిగే అవకాశాలు అందించడం కోసం విద్యని ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఉపాధిని కల్పించటం, రిజర్వేషన్ల ఫలితాలు కేవలం కలెక్టర్ కొడుక్కో మంత్రి కూతురుకో అందడం కాకుండా ఆ కులాల్లో పేదలకు అందించడం లోక్సత్తా పార్టీ లక్ష్యాలు. ఆ పైన రిజర్వేషన్ లేని వర్గాలందరికీ కూడా కడుపు మంట లేకుండా, వారు గ్రామ ప్రాంతాల్లో పెరిగిన వారో పట్టణాల్లో పేద కుటుంబాల వారు అయితే 100కి 10 మార్కులు బోనస్ మార్కులుగా చేర్చి సంపన్నుల పిల్లలతో పోటీపడే అవకాశాన్ని కల్పించడం, ఉన్నత విద్యలో ఎవరికి డబ్బు లేకుండా చదువుకోలేకపోయినన్న బాధ లేకుండా ఖచ్చితంగా అర్హత ఉంటే చదువుకునే అవకాశాలు కల్పించడం, ఇక కులం ప్రసక్తి రిజర్వేషన్లు కోరుకునే వారికి తప్ప ఏ సర్టిఫికేట్లోనూ ఏ స్కూల్ రికార్డులోనూ లేకుండా చేయడం, కులాంతర వ్యవహారాలు చేసుకున్న వారికి ప్రత్యేకంగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వటం, ఇక ఏ కులంలో పుట్టానన్న ప్రసక్తి సమాజంలో రావటం కానీ, ఫలానా కులంలో పుట్టాను కాబట్టి నష్టపోయానన్న బాధ ఏ గుండెల్ని దహించటం కానీ లేకుండా వచ్చే తరం కాలం నాటికి కులం ప్రసక్తి లేని సమాజాన్ని సృష్టించాలి. అందుకు లోక్సత్తా పూర్తిగా కట్టుబడి ఉన్నది. ఇక వేలాది గ్రామాల్లో మన రాష్ట్రంలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం చేత నీళ్లు సరిగ్గా లేవు. ఆ నీళ్లు తాగితే కాళ్ళు కీళ్ళు వంగిపోతున్నాయి, చిన్న వయసులో ముసలాళ్ళు అయిపోతున్నారు. అలాగే భూగర్భ కాలుష్యం వల్ల నీరంతా కూడా కలుషితమైపోయి అవి తాగితే జబ్బులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూమిని తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఈ 4000 లేక 5000 గ్రామాల్లో ప్రతి గ్రామానికి రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లను పెట్టి, మనం ఎలాగైతే సీసాల్లో మంచినీళ్ళు బాటిల్డ్ వాటర్ మనకి ఇస్తున్నారో, మార్కెట్లో అమ్ముతున్నారో, అదే ప్రమాణాలు గల నీరు ప్రతి గ్రామానికి అందించేట్టుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. పూర్తిగా ప్రభుత్వం ఖర్చుతో ఈ మంచినీరు ఏర్పాటు ఉంటుంది. ఆ గ్రామంలోనే యువతి యువకులకు శిక్షణ ఇచ్చి వాటిని నిర్వహించే ఏర్పాటు చేసి ఆ నీటిని ప్రజలకు అందించేటువంటి ఏర్పాటు ఉంటుంది. ఇక మరుగుదొడ్లు 100కి 70 మంది ఈ వేళకి కూడా చెంబట్టుకుని బయటికి మలవిసర్జన వెళ్ళవలసి వస్తుంది. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, మహిళలు రాత్రనక పగలనక పురుగు పుట్ర ఉన్నా సరే, చీకటైనా సరే, వర్షమైనా మంచు పట్టినా వీధుల్లోకి పోవాల్సి వస్తుంది. అనారోగ్యం, అసౌకర్యం, అవమానం. 2008వ సంవత్సరంలో కూడా ఇలాంటి దారుణాన్ని మనం భరిస్తున్నామంటే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అందుచేతనే ప్రతి ఇంటికి విధిగా మరుగుదొడ్డిని కట్టించి ఏ వ్యక్తి కూడా బహిరంగ మలవిసర్జన చేసే అవసరం లేకుండా ఊరు పొలిమరలకు వెళితే ఆ వాసనకో చూసే దృశ్యాలకో జుగుప్సకు గురి కాకుండా గ్రామాలను నివాసయోగ్యంగా చేస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. ఇక మూడోది విద్యుత్తు. ఈవేళ ఇప్పటికి కూడా 2008వ సంవత్సరంలో కూడా రోజంతా ఉండడం గగనంగా ఉంటున్నది గ్రామాల్లో. 100కి 90 గ్రామాల్లో రోజుకి 8 గంటలో 10 గంటలో కరెంటు ఉంటే చాలా గొప్ప విషయం. వీధుల్లోనూ, ఇళ్లల్లోనూ, స్కూళ్లలోనూ విద్యుత్తు లేక అవస్థలు పడుతున్నారు. 24 గంటలు విద్యుత్ అందించడం పూర్తిగా సాధ్యం. గ్రామ దీపం అనే పథకంతో పంపిణీని పూర్తిగా బాగు చేసి గుజరాత్లో ప్రభుత్వం చేసిన రీతిన, లోక్సత్తా గతంలో పోరాడిన రీతిన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రాత్రింబవళ్ళు 24 గంటలు లోక్సత్తా విద్యుత్ అందించి తీరుతుంది. దాంతోపాటు వోల్టేజ్లో హెచ్చుతగ్గులు లేకుండా, వ్యవసాయ మోటార్లు కాలకుండా 100కి 100 ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ వోల్టేజ్లో మార్పుల వల్ల మోటార్లు కాలినట్టయితే దానికి పరిహారాన్ని చెల్లిస్తుంది. దీని లక్ష్యం మోటార్లను కాల్పించి పరిహారం ఇవ్వటం కాదు, అసలు మోటార్లు కాలకుండా విద్యుత్తుని బాగు చేయటం. ఇప్పటికి కూడా మంచి రోడ్డు లేక, రవాణా లేక అవస్థలు పడుతున్న గ్రామాలు వేలకు వేలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామానికి అన్ని ఋతువుల్లో కూడా నడిచేటువంటి మంచి రోడ్డును ఏర్పాటు చేయటం,
విధిగా ప్రతిరోజు కనీసం 4 బస్ ట్రిప్పులను ఏర్పాటు చేయడం, సమీపంలో ఉన్న పట్టణానికి పోవడానికి వీలుగా.